హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధానంలో చేరిన ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము అంశభాగము ఏమిటనగా హతసాక్షులు ఎవరు? హతసాక్షులు ఎవరు? మరి చూద్దామండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతాము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా నీకు శ్రమ. అపవాది తమకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు నిలిచున్నాడని చెప్పెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే హతసాక్షులు ఎవరు అన్న ప్రశ్న మనము వేసుకున్నట్లయితే గొర్రెపిల్ల రక్తమును బట్టి. ఎవరు గొర్రెపిల్ల? ఎవరండి గొర్రెపిల్ల? యేసు క్రీస్తు యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి. ఆమె ఎవరైతే యేసు ప్రభు రక్తము కిందకు వచ్చినారో, ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క రక్తమును బట్టి సాక్ష్యము కలిగి ఉన్నారు అంటే మేము క్రీస్తు బిడ్డలము, క్రీస్తు సైనికులము, మేము క్రీస్తు కొరకు మా ప్రాణములను లెక్క చేయని వారము. మా జీవిత కాలం అంతయు ప్రభు కొరకు మేము సైనికులంగా నిల్చున్నాము, రాయవారముగా నిల్చున్నాము. ప్రభు కొరకు మేము ప్రాణము పెట్టువారమైనా కూడా నిల్చున్నామని సాక్ష్యము. హల్లెలూయా. ఎవరిలో అయితే త్యాగము ఉండదో, ఎవరిలైతే క్రీస్తు కొరకు నిలవబడరో వారు హతసాక్షులుగా ఉండలేరు. అంటే క్రీస్తు రక్తమును బట్టి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉండాలి హతసాక్షులకి. హతసాక్షులుగా ఎవరు మారుతారంటే వారి ప్రాణములను క్రీస్తు కొరకే అర్పించువారే హతసాక్షులు అవుతారు. అందుకే తన ప్రాణమును దక్కించుకున్నవాడు తన ప్రాణమును కోల్పోను, తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తన ప్రాణమును దక్కించుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం అలా గమనిద్దాము, చూద్దాము. హల్లెలూయా. 11వ వచనములోనే తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. ఎవరిని జయించారంట? ఎవరిని జయించారు? వారిని అంటే ఎవరు? వాడు సాతానును జయించున్నారు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసుల్లో ఏముండాలా? క్రైస్తవ సంఘాలలో ఏముండాలంటే క్రీస్తును గురించిన సాక్ష్యం ఉండాలి. క్రీస్తును గురించిన సాక్ష్యము వ్యక్తిగతంగా ఉండాలి, సామూహికంగా కాదు. అది పర్సనల్ టచ్తో కూడి ఉండాలి. నీకు నీవుగా ఒక సాక్షిగా క్రీస్తు కొరకు నిలవబడాలి. అప్పుడు నీ ద్వారా ఎవరికి అపజయము? అపవాదికి అపజయము, దేవునికి విజయము. హల్లెలూయా. వారిని అంటే ఎవరిని? సాతానును. ఎవరు జయించున్నారంటే క్రీస్తు రక్తమును బట్టి, మనమిచ్చే సాక్ష్యమును బట్టి సాతానుకి అపజయము. హల్లెలూయా. క్రీస్తు చిందించిన రక్తములకు విలువ ఉంది. క్రీస్తు చిందించిన రక్తములో జయముంది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులైన వారిలో ఎప్పటికీ కూడా జయముతో నిండుతున్నటువంటి సహవాసం ఉండాలి, నడక ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, అటువంటి విశ్వాసం ఉండాలి. ఎక్కడైనా ఏ స్థలమందైనా నేను గొర్రెపిల్ల యొక్క రక్తమనగా క్రీస్తు రక్తమును బట్టి కడగబడిన వాడను, విలువ పెట్టి కొనబడిన వాడను, కాబట్టి నేను క్రీస్తుకు సాక్షిని. హల్లెలూయా. మనము క్రీస్తులకు సాక్షులము. మనం ఎప్పుడైతే బలమైన సాక్ష్యము కలిగి ఉంటామో, నీలో బలమైన పునాది వేయబడుతుందో అపవాదికి అపజయము నీ దేవునికి
జయము. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఆ కింద, మనం ఎందుకు జయం పొందుకోవాలా అన్నదానికి కూడా ఆ యొక్క 12వ వచనం చూద్దండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. హల్లెలూయా. ఆ తర్వాత వచనం చదవాలి. భూమి సముద్రమా నీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు ఎలాగొచ్చాడంట? దిగి వచ్చాడంటే ఎక్కడున్నాడు ఆయన? దిగి రావడం అంటే ఎక్కడున్నాడు? ఏ స్థలంలో ఉన్నాడు? పరలోకములో నుండి త్రోసివేయబడ్డాడు. హల్లెలూయా. అయితే పరలోకము సంతోషిస్తుంది. పరలోకం ఏం చేస్తుందంట? సంతోషము. పరలోక నివాసులారా ఉత్సహించుడి. సాతానుగాడు భూమి మీదకి త్రోయబడ్డాడు. ఇప్పుడు పరలోకానికి, పరలోక నివాసులకి ఏమైంది? సంతోషం ఉంది, ఉత్సాహం ఉంది. అయితే ఎవరికి శ్రమ ఉంది? ఎవరికి దుఃఖం ఉంది? ఎవరికి కష్టం ఉంది? ఎవరికి బాధ ఉంది? భూలోక నివాసులకి. ఆమేన్. హల్లెలూయా. భూలోక నివాసులకి. ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. వానికి ఎంత సమయం ఉంది? దేవుడు ఎంత సమయం ఇచ్చాడు వానికి? కొంతకాలమే ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కొంచెము కాలంలో వాడు ఎలాగున్నాడట? బహుక్రోధముతో ప్రతి ఒక్కరి మీద క్రోధము కలిగి ఉన్నాడు, కోపము కలిగి ఉన్నాడు. వాడు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద ఎందుకు జరుగుతుంది పాపాలంటే వాడి ద్వారా. వాడు భూమి మీద ఉన్నాడు, త్రోసివేయబడ్డాడు. అయితే పరలోకానికి, పరలోక నివాసులకి సంతోషము. హల్లెలూయా. ఉత్సాహము. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉత్సాహము కూడా నువ్వు ఇచ్చినదై ఉండాలి పరలోక నివాసులకి. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, ఎవరైతే గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యం ఇస్తారో, ఎవరైతే గొర్రెపిల్ల రక్తమును బట్టి వారి ప్రాణములను లెక్క చేయకుండా నిలిచి ఉంటారో, వారిచ్చిన సాక్ష్యమును బట్టి ఇప్పుడు భూమి మీద ఉన్న అపవాదికి ఏమొస్తుంది? సిగ్గు వస్తుంది. సిగ్గు వస్తుంది. అపవాదికి అపజయం వస్తుంది. అంటే ఇప్పుడు దేవుడు నీకేమిచ్చున్నాడు? శక్తి ఇచ్చున్నాడు. హల్లెలూయా. అపవాదిని జయించగలిగిన క్రీస్తు రక్తం అర్పించబడింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు రక్తమే నీ శక్తి. క్రీస్తు రక్తమే నీ జయము. హల్లెలూయా. ఇంకా శక్తి పొందుకోలేదంటే క్రీస్తు రక్తమును సంపూర్ణముగా ఆశ్రయించలేదు. క్రీస్తు రక్తమును బట్టి నువ్వు సాక్ష్యము కలిగలేవు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారైతేనేమి, క్రీస్తు రక్తమునకు సాక్షులైన వారైతేనేమి, ఇప్పుడు ఏం జరుగుతుంది? అపవాదికి అపజయము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రాణాన్ని నువ్వు లెక్క చేయకూడగా క్రీస్తు కొరకు నువ్వు ఎప్పుడు నిలబడతావు? నువ్వు మరణించడం ద్వారా అపవాదికి అపజయము, నీకు విజయము. నీకు విజయము. హల్లెలూయా. అంత సాక్షుల మరణం అందరికీ రాదు. అంత సాక్షుల మరణము అందరికీ రాదు. వారు క్రీస్తు కొరకు ధైర్యముగా నిలిచి పోరాడే వారికి ఈ మరణము ఉంటుంది. హల్లెలూయా. ఈ మరణం అంటే అపజయముతో ఓడిపోయి మరణించడం కాదు. హల్లెలూయా. చంపిన వారి చేతిలో సత్యము, మేము బలహీనమై సత్యమని కాదు, మేము ఓడిపోయామన్నది కాదు, అక్కడ విజయము. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు కూడా చనిపోయాడంటే ఆయన బలహీనుడై చనిపోలేదు. ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణమును అర్పించి చనిపోయాడు. ఆ చనిపోవటంలో, ప్రాణం అర్పించటంలో ఎంతో త్యాగము, ఎంతో మేలు, లోకమునంతకి విడుదలను ఇవ్వడానికే ఒక ఉద్దేశముతోనే చనిపోయినప్పుడు ఆయన రక్తమునకు సాక్షులైన వారు కూడా, హత సాక్షులైన వారు కూడా వారు మరణించారంటే పిరికి తనముతోనో లేకపోతే అపవాది వారి మీద జయము పొందుకోవడం ద్వారా మరణించలేదు. హల్లెలూయా. వారి కొరకు, క్రీస్తు కొరకు త్యాగమైపోయారు, ప్రాణము అర్పించారు, దాగుకున్నట్లేదు, బహిరంగంగా వస్తున్నారు, ధైర్యంతో ప్రకటిస్తున్నారు, ఒక ఛాలెంజ్ గా నిలబడుతున్నారు.
కాబట్టి క్రీస్తు కొరకు మరణించుచున్న వారే హతసాక్షులు. గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యము కలిగిన వారే హతసాక్షులు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనము చూద్దామండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమా పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం చదవాలి. 19వ వచనం చదవాలి. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుతున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. హల్లెలూయా. క్రీస్తు రక్తమునకు సాక్షులైన వారు ఎలా ఉండాలంట? భూమి మీద ఎలా ఉండాలా చెప్పాలి? విధేయత కలిగి ఉండాలి. విధేయత అన్న పదము ఎవరు నేర్పించారు మనకు? ఎవరు నేర్పించారు? క్రీస్తు. క్రీస్తు తన తాను విధేయుడుగా మారాడు, తన తాను అర్పించుకున్నాడు, తగ్గించుకున్నాడు, తండ్రికి విధేయుడయ్యాడు. కాబట్టి ఈరోజు సాక్షులైన వారు, క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘము ఎలా ఉండాలంట? విధేయత ఎవరికి కనపడాలా? అందరికీ ప్రచురము చేయాలి. హల్లెలూయా. మనము చూడండి, పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ కాదు. హల్లెలూయా. ఒకవేళ నేను బెదిరించారనుకో, నువ్వు 100 మందిని ఎంట పెట్టుకొని పోతే దానికి విలువ ఉంటుందా? విలువ లేదు. అంటే నువ్వు 10 మందితో వస్తే నేను 100 మందితో వస్తానన్నది అక్కడ విధేయత కాదు. నువ్వు రా, 100 మందితో రా, 10 మందితో రా. నేను బ్రతికేది క్రీస్తు కొరకు, చావైతే ఏమంట? లాభము. కాబట్టి అది విధేయత, అది విధేయత. ఆమేన్. హల్లెలూయా. విధేయత ఎవరికి తెలియాలా? జనులందరికీ నీ విషయమై వ్యక్తిగతంగా ప్రచురము చేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ కింద వచనాలు, అప్పుడు మిమ్మల్ని గురించి ఎవరికి సంతోషమట? దేవునికి సంతోషము. క్రీస్తు సైనికులైనటువంటి ఇక్కడ పౌలు గారు కూడా సంతోషిస్తున్నాడు ఆ రోమ సంఘాన్ని బట్టి. ఆమేన్. హల్లెలూయా. మీరు విధేయత కలిగి ఉండండి. ఆమేన్. మీ విధేయత లోకానికంతా ప్రచురము చేయాలా, అప్పుడు నేను సంతోషిస్తాను. మనల్ని పొందుకున్న దేవుడు కూడా సంతోషిస్తాడు. మళ్ళా మీకు మేలు విషయమై, మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్ఠులనై ఉండవలనని కోరుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవుడు చేసే మేలేంటి చెప్పండి? క్రైస్తవుడు చేసే మేలేమిటి? సేవకుడు చేసే మేలేమిటి? ఒక విశ్వాసి చేసే మేలేమిటండి? ఏం మేలు చేస్తున్నాం మనము? ఏమి ఇంత ఆహారం పెట్టుచున్నామా? ఏ మేలు చేస్తున్నాము? వాక్యము. హల్లెలూయా. ఒక నూతన మార్గాన్ని మనము తెరుస్తున్నాము, ప్రజలందరికీ సత్య మార్గాన్ని తెలియచేస్తున్నాము. అది మేలు చూపటము. నరకములోనికి వెళ్ళిపోతున్న వ్యక్తిని, అగ్నివశములోనికి వెళ్ళిపోతున్న వ్యక్తిని సువార్త ప్రకటించడం ద్వారా, నువ్వు మేలు చేయడం ద్వారా ఆ మేలులో నువ్వు జ్ఞానము కలిగి ఉండాలి. హల్లెలూయా. జ్ఞానులైన వారు ఇతరులను రక్షించుదురు. విశ్వాసులు ఏముండాలట? ఏముండాలి? జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి. కాబట్టి మనము ఏదో తొట్టియడం కాదు, ఎదురు తిరగడం కాదు, పోరాడడం కాదు, గెలవడానికి ప్రయత్నము చేయడం కాదు. నీవు విధేయత కలగడం ద్వారా నీ దేవునికి విజయము, సాతానికి అపజయము. హల్లెలూయా. పోరాడువాడు క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలా? సాత్వికం కలిగి, ఇదిగో మేలు కోసమై కీడును అనుభవించాలంట. ఆమేన్. హల్లెలూయా. అంటే హతసాక్షులు ఎందుకు అవుతున్నారు వారంటే, వారు మేలు చేయుటకు మరి ప్రాణాలను సిద్ధపరచుకున్నారండి. క్రీస్తు సువార్త నిమిత్తము అనేకులను నరకములో నుండి తప్పించబడడానికి, వారి మీద కీడు కుట్రలు కలిగిన అపాయాలు, చిక్కులు చుట్టూ ఉన్న వారు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ సంఘమా, సంఘమా, నీవు కూడా విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా. మేలు చేయడానికి మనం ఏమి కలిగి ఉండాలా? జ్ఞానము కలిగి ఉండాలి. హల్లెలూయా. జ్ఞానము కలిగి ఉండాలి. కాబట్టి ఇంకా చూడండి,
కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తగా త్రొక్కింపబడును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఎప్పుడైతే విశ్వాసి ఒక సైనికుడు, దేవుని యొక్క సైనికుడు విధేయత కలిగి కీడు విషయమై మేలు చేస్తూ కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక, సాత్వికులుగా నిష్కపటులుగా కపటము లేని హృదయముతో ఎప్పుడైతే ఉంటారో అక్కడ సాతాను ఏమవుతుంది? నీ పాదముల క్రింద ఏం జరుగుతుంది? చింతకాద్రంగా పడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మరి హతసాక్షులైన వారు కూడా వారు దేవునికి విధేయులవుతున్నారండి. దేవునికి విధేయులవుతున్నారు. మేలు విషయమై కీడును అనుభవించడానికి సిద్ధపడారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఇలాంటి వారు క్రీస్తు రక్తమును బట్టి శ్రమలను అనుభవించువారు. ఆమేన్. హల్లెలూయా. మనం అనుకుంటాం, అయ్యో చెప్పబడ్డారే, అయ్యో ఇలాగా కొట్టారే, అయ్యో అలాగా కొట్టారే అని మనకు శ్రమగా ఉంటుంది, దుఃఖముగా ఉంటుంది. కానీ ప్రాణం అర్పించిన వారికి ఎలా ఉంటుందో తెలుసా? నేను ఒక హతసాక్షినయ్యాను, ఇదిగో నేను చంపబడ్డాను, క్రీస్తు నిమిత్తమై చంపబడ్డాను, యేసు రక్తమును బట్టి నేను చంపబడ్డాను. నాకెంత విలువనిచ్చాడు దేవుడు, ఎంత ఘనతనిచ్చాడు దేవుడు. నేను ఒక ప్రత్యేకమైన సేవ, శక్తివంతమైన సేవ, పోరాటంతో కూడిన సేవ చేసి ఉన్నాను. కాబట్టి ఇలాంటి మరణము, హల్లెలూయా, ఒకరి చేతిలో ఎలాగైనా హింస పెట్టబడి చంపబడిన ఈ మరణం బట్టి నేను సంతోషిస్తున్నానని లాస్ట్లో స్తుతి కేక వేసే చనిపోతారు వాళ్ళు. హల్లెలూయా. నేను ఓడిపోయానని ఏ హతసాక్షి కూడా అలాగా మరణము చెందరు. హల్లెలూయా. చివరిలో కూడా యేసయ్యకు స్తోత్రము చెల్లించి మాత్రమే వారి యొక్క ప్రాణం ముగింపు జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇందులో క్రీస్తు కొరకు ఎంతో త్యాగం ఉందండి. ప్రభు కొరకు నిలిచిన వారికి ఇంటి మరణము కలుగుట అది ఎంతో ధన్యకరము. ఆమేన్. హల్లెలూయా. అలాంటి మరణించిన వారిని బట్టి మనము దుఃఖము సలిపినా సరే, ఆ దుఃఖములో మనకు కూడా ఏముండాలా? క్రీస్తు కొరకు నేను కూడా ఇలాగ నిలవబడగలగాల. హల్లెలూయా. క్రీస్తు సాక్షులుగా ఉండాలా. మాకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి పోరాటములు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కీడులు సంభవిస్తున్నా మేము క్రీస్తు కొరకు ఒక త్యాగముగా మారగలగాలని సంఘమంతా కూడా మరి ఈ యొక్క హతసాక్షుల మరణాన్ని బట్టి మనలో ఒక కొత్త జీవము వచ్చి చేరాలి. దేవునికి స్తోత్రములు చెల్లిస్తావా? దేవుని మహిమ పరుస్తావా? దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే చూద్దాము లూకాసు సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదవండమ్మా. 14వ అధ్యాయము 28వ వచనము. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరని ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారు ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేసాగుదురు. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చిన కూడా చూద్దాము. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే ఒక గోపురము కట్టాలనుకున్నవాడు, లేకపోతే ఒక ఇల్లు కట్టాలనుకున్నవాడు ఏం చేస్తాడు? ఇంటికి తగిన నువ్వు ఏ యొక్క పరిధిలో కడతావు, ఎంత పెద్ద ఇల్లు కడతావు, అది రేకులతోనా, అది స్లాబ్ వేసి కట్టడమా, లేకపోతే ఇంకా ఎంతో సొగసైన ఇల్లుగా కట్టుకోవడమా అన్నది నీవు అంచనాను బట్టి ఏం చేస్తావు? నీవు డబ్బు ఉందా లేదా అని సరిచూసుకునే పునాది వేస్తావు. హల్లెలూయా. ఆ ఇంటి నిర్మాణం పూర్తి కావడానికి తగినంత సొమ్ము ఉన్నప్పుడే మనము ఇంటిని ప్రారంభిస్తాము. హల్లెలూయా. అలాగే ఒకవేళ అతడు లెక్క చూసుకోనకుండా, అంటే ఇంటికి ఇంత ఖర్చు అవుతుంది, ఈ ఇల్లు పూర్తి కావడానికి ఇంత ఖర్చు అవుతుందని లెక్కించుకొనకుండా పునాది వేసి దాన్ని ఆపివేస్తే ఏమవుతుంది చెప్పండి? మనమందరము చూసిన వాళ్ళము నవ్వుతాము. వీడు చాలా యక్షలోడు,
డబ్బు లేకుండా ఇల్లు ప్రారంభించాడు, ఇంటిని పూర్తి చేయకుండా ఇన్ని సంవత్సరాలు పునాది కనపడుతుంది. లేకపోతే గోడలేసి స్లాబ్ వేసి మిగిలిన నిర్మాణం అంతా పూర్తి కాకపోతే ప్రతి ఒక్కడు కూడా అతను చూసి ఏం చేస్తారో తెలుసా? ఎగతాళి చేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఎలాగుంటావు నువ్వు? లోకానికి ఎగతాళిగా ఉంటావు. నిజముగా క్రీస్తును నమ్మిన విశ్వాసులు కూడా, సాక్షులు కూడా, నువ్వు పునాది వేసుకున్నావు, ఫౌండేషన్ వేసుకున్నావు, క్రీస్తు రక్తంతో కడగబడ్డావు, సంఘములో చేర్చబడ్డావు, సంఘములో నువ్వు క్రీస్తునకు ఒక సాక్షిగా, భూమి మీద ఒక సాక్షిగా ఉన్నావు. ఈ సాక్ష్యము నీవు అంతం వరకు, నీ జీవితాంతం వరకు కొనసాగించకుండా పునాది వేసావు. కానీ ఇంటి నిర్మాణము పూర్తి చేయకుండా, సంపూర్ణత లేకుండా క్రైస్తవ విశ్వాసంలో ఉన్నావేమో, నువ్వు చూసి వారికి ఎలా ఉంటావు? ఎగతాళిగా ఉంటావు, హేళనగా ఉంటావు. పోయిందమ్మా, పరిగెత్తిందమ్మా, బాప్తిస్మం తీసుకున్నదమ్మా, ఇదిగో ఆ దేవుడు గొప్పవాడు అన్నదమ్మా, వెళ్ళిందమ్మా, కొన్ని సంవత్సరాలు పరిగెత్తిందమ్మా, మళ్ళా ఆ దేవుడు దగ్గరికి పోతే శ్రమ, ఇరుకు, ఇబ్బంది అని మరలా వచ్చిందమ్మా అన్నప్పుడు ఏమవుతుంది? ఎగతాళి అవుతుంది, నీ బ్రతుకు ఎగతాళి అవుతుంది. అందుకే ఇక్కడ గోపురాన్ని ఒక ఉపమానముగా చూపించాడు. ఒక రాజు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చూసుకుంటాడు? యుద్ధ సైన్యాన్ని చూసుకుంటాడు. నేను యుద్ధానికి వెళుతున్నప్పుడు ఈ సైన్యం సరిపోతుందా? వాడు ఒకవేళ 1000 మంది వస్తుంటే నేను 10,000 మందితోనైనా పోవాలి. హల్లెలూయా. అతను ఇంత రెట్టింపుగా వస్తుంటే ఆయనతో కొంచెం సగము సైన్యమన్నా ఉండాలి. హల్లెలూయా. అని ఏం చేస్తాడు? సరి చూసుకుంటాడు. హల్లెలూయా. పోతే నేను గెలుస్తానా లేదా? హల్లెలూయా. గెలుపు ఉందా, ఓటమి ఉందా అని చూసుకోవడానికి ఏం చూసుకుంటాడు చెప్పండి? తన సైన్యాన్ని చూసుకుంటాడు. ఒకవేళ సైన్యం సరిగా లేదంటే మరిపోతాడు, సమాధాన పడడానికి సిద్ధపడతాడు. నేను యుద్ధానికి రాలేను, నేను సంధికి వస్తున్నాను, లొంగిపోతున్నాను. ఇలాగే విశ్వాస జీవితంలో కూడా మనము యుద్ధ పోరాటం వంటిది. క్రైస్తవ జీవితం ఎలాంటిది? యుద్ధ పోరాటం వంటిది. ఎవరితో పోరాడుతున్నాం? మనము సాతానుతో పోరాడుతున్నాము. సాతానుతో పోరాటం అంటే గెలవడానికి ప్రయత్నించాలా. హల్లెలూయా. యుద్ధ ఆయుధాలు ఉండాలా, నీలో శక్తి ఉండాలా. నువ్వు ప్రారంభించిన నీ క్రైస్తవ జీవితము నీ ఆఖరి వరకు కూడా ఓ జయముతో నువ్వు సాగి వెళ్ళాలి, జయముతో సాగి వెళ్ళాలి. హల్లెలూయా. అంటే నువ్వు ప్రారంభించిన నీ క్రైస్తవ విశ్వాసం యొక్క పునాది, దాన్ని స్థిరపరచుకొని కొనసాగించి, సాతాను ఉన్నాడు, దేవుడు చెప్పాడు, విశ్వాసుల మీద ఉన్నాడు, పంచి ఉన్నాడు, లోకంలో అపవాది ఉన్నది. కాబట్టి పోరాడడానికి మనకి ఏం కావాలా? శక్తి అవసరమై ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ శక్తి లేని ఎడల మనం ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా? మనము ఓడిపోయే స్థితి అవుతుంది. ఓటమి ద్వారా ఎవరికి జయము? సాతానుకు జయము, మనకు అపజయము, మనల్ని రక్షించుకున్న దేవునికి కూడా అపజయము. కాబట్టి నీవు విశ్వాస యాత్రలతో సాగుతున్న నీలో సంపూర్ణత రావాలి. ఈ హతసాక్షులు ఎవరంటే వీరు విశ్వాసములో స్థిరముగా నిలవబడిన వారు, పునాది వేయబడిన వారు, పునాదిలోనే అంతవరకు వారు కొనసాగించి క్రీస్తుకు సాక్షులుగా సంపూర్ణత సంపాదించుకున్నవారు. ఆమేన్. చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? మీరు యుద్ధంలోనికి దిగారు, సాతానుతో పోరాడారు, సాతాను వశంలో ఉన్న ప్రజలతో పోరాడారు, విరుద్ధముగా పనిచేయ వారి పక్షాన కూడా నిలిచి అంతం వరకు వారి ప్రాణములను లెక్క చేయకుండా క్రీస్తు వరకు సర్వ సంపూర్ణత ధరించుకున్నవారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ హతసాక్షులు అన్నవారు పునాది వేసి సంపూర్తి చేసిన వారు. హల్లెలూయా. క్రీస్తును నమ్మారు, ఆయన కొరకు నిలిచారు, విజయవంతముగా యుద్ధములో శత్రువైన సాతానును ఓడించి సాతానును తన పాదముల కింద అనగదొక్కారు. ఆమేన్. హల్లెలూయా. అంటే నాకొక సైనికుడు ఉన్నాడు, నాకొక సాక్షి ఉన్నాడు, నా కొరకు ఒకడు మరణించేవాడు ఉన్నాడని ఇక్కడ దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనిషి సహాయం చేస్తే
ఆమేన్. లేకపోతే నీ ఇంట్లో నీ బిడ్డ నీకు సహాయంగా ఉంటే నువ్వు పలుమార్లు రెచ్చిపోయి చెప్పుకుంటుంటావు, ఆ కుటుంబం లేకపోతే మాకు మేము ఎదుగుదల లేదండి, నా పెద్ద కొడుకు లేకపోతే మేము అసలు లేమండి, లేకపోతే మా చిన్నవాడు లేకపోతే మేము లేమండి, మా కుమార్తె సహాయం లేకపోతే మేము లేమండి అని చెప్పుకుంటాం. అయితే క్రీస్తులకు కూడా ఒక సాక్షి అవసరము కదా, ఒక వ్యక్తి అవసరము కదా. యోబును కూడా అలాగే సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అయితే ఈ క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు రక్తమును బట్టి మనం ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలా. హల్లెలూయా. ఆ సాక్ష్యం ఏంటంటే క్రీస్తును నమ్మాము, పునాది వేసాము, అంతవరకు ఈ క్రీస్తునే మేము కలిగి ఉన్నాము. హల్లెలూయా. నమ్మిన సిద్ధాంతము, నమ్మిన రక్షకుని ఆ క్రీస్తు కొరకు మేము ఎంత పోరాటమైనా పోరాడతాం, ఎంత శ్రమనైనా, ఎంత హింసలనైనా, ఎన్ని నిందలనైనా మేము భరిస్తామన్న ఒక సాక్షి ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? నీ కొరకే రక్తం అర్పించిన క్రీస్తునకు కావాలి. అప్పుడు ఎవరు సంతోషిస్తారో తెలుసా? పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. చూడండి, భూమికి కిందకి, భూమి మీదకి సాతాను పడద్రోయబడింది. భూమి సముద్రమా నీకు శ్రమ, శ్రమ అన్నాడు. ఈ శ్రమలో సాతానును జయించడం ద్వారా, సాతాను మన పాదముల కింద అనగా ద్రక్కబడడం ద్వారా పరలోక నివాసులకి, పరలోకములో ఉన్న దేవునికి, ఇదిగో దేవదూతలకి, 24 పెద్దలకి, పరలోక నివాసులందరికీ మనమిచ్చిన సాక్షుల ద్వారా, మనము క్రీస్తు కొరకు పోగొట్టుకున్న ప్రాణము ద్వారా ఎక్కడ సంతోషం దొరుకుతుంది? పరలోకములో సంతోషము దొరుకుతుంది. ఆమేన్. చూడండి, మనం బాప్తిస్మం పొందినప్పుడు కూడా దేవదూతలు సంతోషిస్తారు. యేసయ్య ఎప్పుడు ఏ క్షణం మనం బాప్తిస్మం పొందుతామో మనకే తెలియదు. కదా, ఆ గడియలు, ఆ సమయము వారు చూడగలిగిన కృప. అంటే ఒక్కొక్క మనిషికి ఏ సమయంలో దేవుడు రక్షణ సిద్ధపరిచాడో ఎవరికి తెలుసు? ఆయనే తెలుసు. హల్లెలూయా. తెలుసుకున్న దేవునికి నువ్వు ఏ క్షణమున రక్షణ పొందుతావో, క్రీస్తు కొరకు ఒక సాక్షిగా భూమి మీద నువ్వు ఒప్పుకోవడము, అందరిలో ఒప్పుకోవడము ఏమిటి చెప్పండి? సాక్షి. ఈరోజు నువ్వు బలలో అందరి ఎదుటొచ్చి బలలో చేయి వేస్తున్నావంటే సాక్ష్యం. ఈ సాక్ష్యం ఎంతవరకు ఉండాలా? ఈ ప్రాణము ఆఖరి వరకు ఉండాలా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, అంతవరకు నువ్వు పొందుకున్న సాక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చూడండి, లూకాసు సువార్త 14:17 సిలువను వీరు మోసి నిజమైన శిష్యులైన వారు, హతసాక్షులైన వారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా చూద్దాము. అపోస్తుల కార్యము 20:24 చదవండి. అపోస్తుల కార్యము 20వ 24 అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, దేవుని కృపా సువార్తను గూర్చిన సాక్ష్యమిచ్చుటయందు. ఏమండి? చూడండి, అత్త సాక్షులు ఎవరవుతారో చెప్పండి. ఇక్కడ ఆయన ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకోలేరు. ఆమేన్. ఈ ప్రాణము నీకు ప్రియమైనదైతే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చస్తావు అంటే ఎవరైనా చావునకు సిద్ధంగా ఉంటారా? 90 ఏళ్ల ముసలోడు కూడా మంచంలో సెలైన్ బాటిల్ ఎక్కుతున్నా ఇంకా ఒక 2 నెలలో 3 నెలలో బ్రతికితే చాలు అనుకుంటారు. అనుకోరా? చెప్పండి. అయితే ఇక్కడ క్రీస్తు సువార్తను బట్టి సాక్ష్యం ఇచ్చేవారట, వారి ప్రాణములను ఏం చేయరట? లెక్క చేయరట, ప్రియముగా ఎంచుకోరు. హల్లెలూయా. నీ ప్రాణము నీకు ప్రియమైందైతే నువ్వు పోగొట్టుకోలేవు. హల్లెలూయా. అంటే ఆ వచనం కింద వచనం చూద్దాము. నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను. ఆమేన్. ఏమంటే అర్థమైందా? వారు దేవుని వలన పొందుకున్న పరిచర్య. ఏ పరిచర్య అది? ప్రాణములను కూడా లెక్క చేయకూడగా
క్రీస్తు సువార్తను లోకానికి చాటించే పరిచర్య దేవుడు వారికి ఇచ్చారు. ఆ పరిచర్య పరుగులో వారు పరిగెడుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దాన్ని తుదముట్టించాలన్నదే వారి ఉద్దేశం. వారి ప్రాణంలో ఏముంటుందో చెప్పండి. వారి ప్రాణంలో ఏమి ఇస్తాడు దేవుడు సంతోషం అంటే, అయ్యో నాకు ఎన్నిక లేని నాకు ఆయన ఒక పరిచర్యనిచ్చాడు. క్రీస్తు యొక్క కృపా సువార్తను ప్రకటించమన్న పరిచర్యనిచ్చాడు. కాబట్టి ఈ పరిచర్య అన్నది ఒక పరుగట. పరుగు దేనికి ఉంటుంది? పరుగు దేనికి ఉంటుంది? పందెమునకు ఉంటుంది. హల్లెలూయా. పందెపు రంగంలో ఇతను పరిగెత్తుతున్నాడు. అయితే విజయము పొందుకోవడానికి ఈ పరుగును తుదముట్టించాలంటే ఏం చేయాలా? పరుగును తుదముట్టించాలంటే ప్రాణము లెక్క చేయకూడదు. అందుకే విశ్వాన్ని పరిచర్యలో అయ్యగారు ప్రేమన్న గారు ఉన్నారు. ఆయన చాలా గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి. ఎత్తైన కొండలు ఎక్కాలి, చెంచు అలాంటి ప్రాంతాలలోకి వెళ్ళి క్రీస్తు సువార్తను తెలపాలి. అయితే ఆయన కొండ ఎక్కుతూ ఉన్నాడు. ఆ కొండ చర్య రాళ్ళు విరిగి ఏమైంది? ఆయన ఉన్న పాటున కింద పడి చనిపోయాడు. ఆ విశ్వాన్ని పరిచర్యలేని భార్యాభర్తలు ఇద్దరు అడవి ప్రాంతాలలో సంచరిస్తూ అడవిలో ఉన్నటువంటి అడవి జాతి ప్రజలకు సువార్తను చెప్పని వెళ్ళారు. ఏనుగులు వారిద్దరిని అడవిలోనే చంపేశాయి. అయితే వారు చనిపోయింది కూడా చాలా కాలం దాకా ఎవరికి తెలియక అడవి ప్రాంతాలలో తిరిగేవారు కనుగొని ఇక్కడ ఎవరో చనిపోయారని వార్త వచ్చినప్పుడు విశ్వాసులు వెళ్ళి వారిని తీసుకొని వచ్చారు. వీరందరూ కూడా అడవి లేకపోతే ఏముంటాయండి? క్రూరముగాలు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, అనేక రకాలైన హానికరమైన ప్రజలు కూడా. అడవి జాతి ప్రజలు హానికరమైన వారే, అలాగే చెంచువారు కూడా హానికరమైన వారే. వారిని ఎంతో శుతిమెత్తనంగా, వారికి ఎంతగానో మృదువుగా సువార్తను చెప్పాలి, క్రీస్తును తెలియచేయాలి. వారు ఎరగని దేవుణ్ణి వారికి తెలియచేయాలంటే వారు ప్రాణములను ప్రియముగా ఎంచుకోకూడదు. హల్లెలూయా. క్రీస్తు కొరకు నిజమైన సాక్షులుగా ఉండాలంటే ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకోకూడదు. వారి టార్గెట్ అంతా కూడా, వారి మనసులో ఉన్నదంతా కూడా ఏంటి? నాకు దేవుడు ఒక పరిచర్యను ఇచ్చాడు. ఈ పరిచర్య అనేది ఒక పరుగు. ఈ పరుగును మేము తుదముట్టించాలా? ఆమేన్. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పరిచర్యను ఇచ్చాడు దేవుడు. అర్హతలేని మాకు దేవుడు ఒక పరిచర్యను ఇచ్చాడు. ఈ పరిచర్య కూడా పరుగు లాంటిది, పందెపు రంగము లాంటిది, పోరాటము లాంటిది. ఈ పోరాటంలో మేము నిలవాలా, ఈ పరుగును తుదముట్టించాలి, ఈ సేవను ఇంకా కొనసాగించాలి. హల్లెలూయా. సేవ అయినా, పరిచర్య అయినా, విశ్వాస జీవితమైన ఏది కూడా త్యాగముతో కూడింది బిడ్డలారా. ఈనాడు సాక్షులే వారిని గురించే కాదు, సంఘముల గురించి కూడా నువ్వు జాగ్రత్త పడాలి. నీవు భూమి మీద యేసునకు ఒక ప్రత్యేక సాక్షిగా నిలవాలి. హల్లెలూయా. ప్రభువా, నేను ఏ సభ మందు కూడా నేను వెనకకు మళ్ళను. నా ప్రాణము అంతవరకు నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే బ్రతుకుతాను. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని కీడులు, ఎన్ని శోధనలు వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టాను. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య ఏమిటో తెలుసా? నీ హృదయమాల దేవుని గణపరచిన, నీ హృదయమాల లోకానికి ఒక ప్రత్యేకమైన పరిశుద్ధురాలుగా నిలవబడి నీ ఒక సాక్షిగా భూమి మీద నిలవబడమే దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము ప్రాణమును లక్ష్యము చేయక క్రీస్తు కొరకు ప్రాణము అర్పించిన వారే నిజమైన సాక్షులు. వీరి జీవితము ఓడిపోదు. అందుకే యాకోబు యోహానుల తల్లి యేసు ప్రభువును ఒక మాట అడిగింది. వినాలి, చక్కగా వినాలి. హల్లెలూయా. ఏమని అడిగింది చెప్పండి? అయ్యా, నీ రాజ్యములో నా కుమారులకి ఇద్దరికి సింహాసనాలు, ఒక మంచి స్థానాలు ఇవ్వమని కోరింది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు? నా గిన్నెలోనిది వారు తాగితే, నా పాత్రలోనిది వారు త్రాగితే అది వారికి ఇవ్వబడుతుందేమో అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే క్రీస్తు పొందిన పాత్ర ఏమిటి చెప్పండి? శ్రమల పాత్ర, నిందల పాత్ర, అవమానముల పాత్ర. క్రీస్తు అంతా కూడా శిలువ మీద శ్రమను అనుభవించాడు.
ఇప్పుడు దైవరాజ్యములో ఉన్నతమైన స్థానాలు, క్రీస్తు యొక్క సింహాసనాలు మనకు రావాలంటే మనం ఈ లోకంలో ఏం చేయాలి? ఆయన శ్రమల పాత్రలోని మనము తాగాలి. ఆమె అడిగింది ఎందుకో తెలుసా? పేతురు యోహానులు ఎప్పుడు యేసు ప్రభు తట్టుకొని ఉన్నవారే, ఎప్పుడు కూడా వారు దూరం అయిపోయిన వారు కాదు. ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళిన రూపాంతర కొండకు కానీ గెచ్చమనే తోటకు కానీ పేతురు యోహానులే ఎంట పెట్టుకొని యేసు ప్రభు వారు వెళ్తున్నారు. అప్పుడు తల్లి ఉద్దేశం ఏంటి? ఇక్కడ పక్కనే ఇద్దరున్నారు కదా, కుడి ఎడమలో ఉన్నారు కదా, అక్కడ కూడా యేసు ప్రభు యొక్క సింహాసనాల ప్రక్కన కుడి ఎడమలుగా మా కుమారుడికి సింహాసనాలు దక్కుతాయి అనుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన జీవితం కూడా విజయముతో నడవాలండి. దేవునికి స్తోత్రాలు. ఇలాంటి సవాలును ఎదుర్కొన్న వారు ఎవరండి చెప్పండి? ఆయన పాత్రలోనిది త్రాగిన వారు, గొప్ప సవాలును ఎదుర్కొన్నవారు వీరే హతసాక్షులు. హల్లెలూయా. వీరు విజయ గీతం పాడిన వారు. వీరు ఎవరండి? విజయ గీతము పాడిన వారు. హల్లెలూయా. వీరు రక్తపు మరకల్లో ఉన్నవారే, గాయములతో ఉన్నవారే. అయితే ఏమైంది? వీరు కిరీటమును గెలుచుకున్నవారు. చూస్తే రక్తపు మరకలు, కాలి తన్నులు, ఎలాగంటే అలాగా చంపేస్తారు, పొడిచి వారిని హింసించి, వారు హింస జరుగుతుండగా వీరు ఆనందిస్తూ, హింస చేసిన వారు ఆనందిస్తూ ఏమవుతుంది చెప్పండి? అయితే అలాంటి రక్తపు మరకల్లో, అలాంటి గాయాలలో హతసాక్షులైన వారి చేతిలో ఏముంది చెప్పండి? కిరీటం ఉంది. ఏముంది? కిరీటం ఉంది. అందుకే యేసు ప్రభు వారు కూడా సిలువ వేయబడుతున్నాడు, కానీ సిలువ కింద ఉన్న వారిని చూచట్లేదు. వారి మాటలు ఆయన చెవిలో పడట్లేదు. వారు పెట్టే దెబ్బలు, హింస కూడా ఆయన శరీరానికి అవి తాలినట్లుగా లేవు. ఎలాగుంది? ఆ పొద్దుకోబోయే సింహాసనం, ఏ సింహాసనం విడిచి వచ్చాడో మరలా సింహాసనం నా కొరకు సిద్ధముగా ఉంది, సిద్ధముగా ఉంది, సిద్ధముగా ఉందని ఆయన పరలోక సింహాసనం వైపు చూస్తున్నాడు కనుక ఈ శ్రమ తేలికైంది. నిజంగా చెప్తున్నాను విశ్వాసులారా, మనకు కలిగే శ్రమల వైపు మనము చూడక పరలోకములో ఉన్న మన స్థానాలను మనం లెక్కిస్తే ఈ లోకపు శ్రమలన్నీ కూడా ఎలాంటివి? సూది గుండె లాంటివి కూడా కాదు. ఆమేన్. ఎంతో చులకనైనవి. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే క్రైస్తవ జీవితము, ఒక కిరీటము, సాలెగూడు తెలుసా? ఎంత చిక్కుగా ఉంటుంది సాలెగూడు. ఆ చిక్కు ముడి మనం ఇప్పలేము. గూడు ఒక్కొక్కటి తెరపాలంటే చాలా కష్టం. అందుకే ఉన్న పాటుని ఇట్లా పెట్టి అంటే పోతుంది. కానీ ఆ చిక్కుముడి చాలా కష్టం. ఆ సాలెగూడులో కిరీటం ఉన్నదనుకోండి, ఆ సాలెగూడులో కిరీటం ఉన్నదనుకోండి, దాన్ని పొందుకోవాలంటే చాలా కష్టం. అలాగే విశ్వాస జీవితం కానీ హతసాక్షుల జీవితం కానీ సాలెగూడు లాంటిది. మన చుట్టూ ఉన్న లోకము సాలెగూడు వలె ఏం చేస్తుంది? అనేక చిక్కులు రాకుండా ఉండవు, చిక్కులు తప్పవు. యేసయ్య అన్నాడు, భూమి మీద శ్రమ ఉంది. హల్లెలూయా. భూమికి శ్రమ కలుగును, భూలోక నివాసులారా మీకు శ్రమ కలుగును. అయినా శ్రమలో క్రీస్తు రక్తము ఉంది. శ్రమలో విజయము పొందిన క్రీస్తు నామము కూడా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ హతసాక్షులైన వారు ఏమంట? విజయ గీతము పాడిన వారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూద్దాము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఆమేన్. ఆ పై వచనంలో వీరు దేవుని సన్నిధానములో ఎలా ఉంటారట? పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా
నిలవబడుటకు ఆయన సంయుక్తమైన దేహమందు ఆ మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. మీకు సమాధాన పరచను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హతసాక్షులైన వారు ఎవరు చెప్పండి? వీరు పరిశుద్ధులు, వీరు నిర్దోషులు. ఎక్కడ? భూమి మీద కాదు, భూమి మీద కాదు. ఇప్పుడు నేను తెల్ల చీర కట్టుకున్నాను, తెల్ల జాకెట్ వేసుకున్నాను, ఏమీ పెట్టుకోలేదు. ఒక దైవ సేవకురాలుగా మీకు నేను ఒక పరిశుద్ధురాలుగా కనపడవచ్చు. అయితే దేవుని దృష్టికి ఎలా ఉన్నానో ఆయనకే తెలుసు. హల్లెలూయా. అయితే వీరు హతసాక్షులైన వారు పరిశుద్ధ లోకములో పరిశుద్ధతతో నిలిచిన వారు, నిర్దోషులుగా నిలిచిన వారు. హల్లెలూయా. నిష్కపటులుగా నిలిచిన వారు. వీళ్ళు ఏం చేశారంట? పునాది వేసుకున్నారు. ఆ పునాది మీద కొనసాగుతూ ఏ సువార్తను విన్నారో ఆ సువార్త కొరకు వారి ప్రాణములను అర్పించిన వారు సాక్షులు. హల్లెలూయా. సమయం లేదు, ఇంకా ముందుకు సాగి వెళదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. వీరు క్రీస్తు రక్తమును బట్టి జయము పొందినవారు. హల్లెలూయా. ఎవరి రక్తమును బట్టి? క్రీస్తు రక్తమును బట్టి జయము పొందినవారు. అలాగే ప్రకటన 2:26 చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ప్రకటన గ్రంథమే మేము ఉంచుకోండి. అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనముల మీద అధికారము ఇచ్చేదను. హల్లెలూయా. హతసాక్షులైన వారు చూడండి, అంతవరకు దేవుని యొక్క క్రియలను తెలియజేసిన వారు. వీరికేమిస్తాడంట? జనముల మీద అధికారం. ఎప్పుడు వస్తుంది అధికారం అంటే? 1000 సంవత్సరాల పాలన భూమి మీద జరుగుతుంది. అది క్రీస్తు పాలన, అది శాంతి పాలన. ఆ పాలనలో ఈ హతసాక్షులైన వారు కూడా క్రీస్తుతో పాటు పాలన చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎన్ని అర్హతలు వస్తున్నాయో వారికి. మనమైతే దుఃఖిస్తాం, అయ్యో ఇలాగ చంపేశారు, అలాగ చంపేశారు. దుఃఖం సెలపాలి, న్యాయం కోసం కూడా మనం నిలవబడాలి. కానీ ఆ అంతర్యం ఏంటో కూడా మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రభు కొరకు హతసాక్షులైన వారికి జనముల మీద అధికారం అంటే 1000 సంవత్సరాల పాలనలో భూమి మీద ఆయన పాలన చేస్తున్నప్పుడు ఇలాంటి సైనికులకు, సేవకులకి దేవుడు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూద్దాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు. చూడండి, ఇక్కడ యాకోబు తల్లితో అన్న మాట నెరవేర్చబడుతుంది. నా శ్రమల పాత్రలో, నా పాత్రలోనిది త్రాగుటంటే క్రీస్తు నిమిత్తము శ్రమ పొందిన వారికి ఏముంటుందంట? ఆయనతో పాటు పరలోకములో సింహాసనము. హతసాక్షుడైన ప్రవీణయ్య గారికి ఏముంది చెప్పండి? సింహాసనం ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక సింహాసనాన్ని ఇచ్చాడు, నువ్వు జయించి వచ్చావు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద వారి దేవుణ్ణి అడుగుతున్నారు, కేకలు వేస్తున్నారు, అయ్యో అయ్యో అయ్యో, మా రక్తమును బట్టి ఇంకా మీరు మమ్మల్ని చంపిన వారికి మీరు ప్రతిదండన చేయరా, తీర్పు చేయరా అని ఎవరిని అడుగుతున్నారు? దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ఇంకా కొంచెం కాలము మీరు ఊరకుండాలా. ఎందుకంటే
ఇంకా మీ సహోదరుల లెక్క, సహదాసుల లెక్క, అంటే నా కొరకై మరణించే వారి లెక్క ఇంకా ఉంది. ఇంకా చాలా మంది హతసాక్షులు కావాలి. నా కొరకై ప్రాణము అర్పించే వారి లెక్క ఉంది. అది పూర్తయ్యేంత వరకు మీరు కోరుకుండండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కయ్యేను చేత చప్పబడిన హేబేలు రక్తము కూడా కేక వేసింది, మొర్ర పెట్టుకుంది. అలాగే బలిపీఠం కింద ఎందుకున్నది మీ రక్తం అంటే, మరి యేసు ప్రభువారు కూడా బలిగా అర్పించబడ్డాడు. మునుపు కూడా మానవ యొక్క పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము గొర్రెల రక్తము, మేకల రక్తము ఎక్కడికి వచ్చేది? బలిపీఠ కొమ్ముల మీద పోయబడినప్పుడు బలిపీఠము కిందకి ఆ రక్తము వెళ్ళేది. ఇక్కడ ఈ హతసాక్షులు అంటే గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి వీరు సాక్ష్యము కలిగిన వారు. మనం చదువుకున్న 12-11 వచనములో గొర్రె పిల్ల రక్తమును బట్టి వీరు సాక్ష్యము కలిగిన వారు కాబట్టి వీరు క్రీస్తు కొరకేమి బలి అర్పించబడ్డారు. హల్లెలూయా. క్రీస్తు కొరకు బలి అర్పించబడ్డారు కాబట్టి ఆ బలి అయిన ఆ రక్తము బలిపీఠము కింద ఉంది. వారు ఆ రక్తము ద్వారా మొర్ర పెట్టుకుంటున్నారు. ఎప్పుడు భూనివాసులకి, శ్రమ పెట్టిన వారికి ఎప్పుడు నువ్వు తీర్పు తీరుస్తావు? ఆమేన్. భూలోక నివాసులకి తీర్పు ఉంది, ఉగ్రత దినముంది. అది చదువుకొని ముగించుకుందాం. ప్రకటన 6:17. ప్రకటన 6వ అధ్యాయం 17వ వచనం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, కొండ గుహలలోను బండల సందులలోను దావుకొని సింహాసనాసనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. ఏడొచ్చిందంట? ఎక్కడొచ్చింది ఉగ్రత మహాదినం? కొండల్లో. ఎక్కడ? భూమి మీద, భూనివాసులకు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అప్పటికి సంఘం ఉండదు, సంఘము ఎత్తబడుతుంది. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో, ఇప్పుడు ఎవరైతే దేవుని నామమును దూషించి ఈ సువార్తకు లోబడక, రక్షణ పొందక, క్రీస్తు రక్తమును బట్టి సాక్ష్యముగా ఉండని వారికి ఏమొస్తుంది? ఉగ్రత దినం ఒక దినం వస్తుంది. ఆ ఉగ్రత దినాన భూలోకములో ఉన్న నివాసులు కొండల దగ్గరికి, గుట్టల దగ్గరికి ఏమంట వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి ఆ ఉగ్రత దినము వచ్చెను. దానికి తాళజాల కలిగిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పి ఉన్నారు. హల్లెలూయా. ఇంకా యెషయా గ్రంథంలో ఏం జరుగుతుందంట? వారు పూజిస్తున్న దేవతలను కూడా విసిరిపారేస్తారు. దేవతలు కూడా రక్షించగా ఆ మహా ఉగ్రతను వారు కూడా వంగి నమస్కారము చేస్తున్నప్పుడు వీరేం చేస్తున్నారు? కొండలను, గుట్టలను, పర్వతాలను ఇప్పుడు సేవలు అందుకుంటున్న కొండల దగ్గరికి వెళుతుంటారంట. హల్లెలూయా. ఏ ఉన్నతమైన పర్వతాల మీద ఇప్పుడు ప్రస్తుతము పూజలు జరుగుతున్నాయో వారు రక్షించాలని ఆ కొండల దగ్గరికి వెళితే ఆ కొండలు కూడా దూరం అయిపోతున్నాయి, అవి కూడా తతనిల్లిపోతున్నాయి ఆయన ఉగ్రత దినానికి. దేవుని మహాప్రియమైన బిడ్డలారా, మరి ఈరోజు మనము తెలుసుకున్నాం వాక్యాన్ని. క్రీస్తు రక్తమును బట్టి నువ్వు ఎలా ఉండాలా? భూమి మీద ఒక సాక్షిగా ఉండాలి, సాక్షిగా ఉండాలి. ఆయన రక్తమును బట్టి మనము సాక్ష్యముగా ఉండగలగాలి. హల్లెలూయా. పునాది వేయబడింది, ఆ పునాది మీద నువ్వు చక్కగా నిలవబడాలి. అంతవరకు నీ విశ్వాస పరుగులను తుది ముట్టించాలా. ఆమేన్. క్రీస్తు కొరకు నువ్వు నిలబడినప్పుడు నీకు పరలోకములో ఏం జరుగుతుంది? ఒక శ్రేష్టమైన స్థానము నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఈ పరిధిలో హతసాక్షులైన వారికి ఈ యొక్క స్థానాలన్నీ దేవుడు సంకల్పించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. వారి మరణములను బట్టి కూడా మనము దేవుని స్తుతించాలి. అయితే వారి కుటుంబాలకు మనము ఆదరణ కలిగించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. వారు కుటుంబాలను కూడా ప్రభు సన్నిధికి అప్పగించిన వారు, వారి ప్రాణములు కూడా వారు లెక్కించుకున్న వారు కాదు, ప్రేమగా ఎంచిన వారు కాదు. ఈ అంత్య దినాలలో ఇంకా సాతాను ఏం జరుగుతుంది చెప్పండి? ఇంకా కొంచెం సమయమని ఇంకా క్రోధముతో వాడు వచ్చి ఉన్నాడు, క్రోధముతో ఉన్నాడు. కాబట్టి సంఘము కూడా ఎలాగుండాలా? సంఘము కూడా శక్తి కలిగి ఉండాలి, క్రీస్తు రక్తమును కలిగి ఉండాలి. క్రీస్తు కొరకు మనం ఒక ప్రత్యేక సాక్ష్యంలో ఉన్నప్పుడు అప్పుడు సాతానుకు సిగ్గు.
సాతానుకు అపజయము, మన దేవునికి మనకు చేయము. ఇలాగ మరణం పొందుట, ఇలాగ మనము స్థిరంగా నిలవడం వల్ల ఏం జరుగుతుంది? క్రీస్తు రక్తమునకు విలువ. హల్లెలూయా. పరలోకములో మనకు దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క స్థానాలను మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, స్తుతికి పాత్రుడా, నీకు స్తోత్రాలు. నీ మహిమను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమును బట్టి నాయన మీ జ్ఞానం ఇచ్చి మమ్మల్ని వాడుకున్నందుకు అయ్యా నీకే స్తోత్రం. మేము పునాది వేయబడి కట్ట పూర్తి లేకపోతే, యుద్ధములకు దిగి జయం పొందుకొనకపోతే మేము అపజయం పాలవుతాం. దేవా, మాకు కావలసిన శక్తినివ్వండి, విశ్వాసులకు కావలసిన శక్తినివ్వండి. అంతం వరకు నీ పరుగులో నిలవబడగలిగిన కృపను దయచేయండి. జయం పొందుకొని నీ రక్తమునకు సాక్షులుగా ఈ లోకమందు జీవించుటకు అట్టి ధన్యత మాకు దయచేయండి. ఈ లోకంలో శ్రమ కలుగున్నాయన, ఆ శ్రమలో మాకు నీ యొక్క రక్తం పరిపూర్ణమైన శక్తినిచ్చు. ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ నీ మహిమకు అప్పగించుకుని నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.